బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలు గత వారం రోజుల నుంచి ఇక ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరొక వారం రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ, హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక్కసారిగా పడుతున్నటువంటి వర్షానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైకి వరద నీరు వచ్చి ఇక డ్రైనేజీ మొత్తం కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాలాలు కావచ్చు, మోరీలంతా కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. ఇక జిల్లాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ తెగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చెరువులు, కుంటలు పూర్తిగా మత్తడి దుక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి వర్షాలు, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులను హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షానికి రాజధాని నగరం హైదరాబాద్ తడిసి ముద్దయింది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమైపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాలకు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇక సిటీలోని చెరువులు, కుంటలు, ఉస్మాన్ సాగర్, గండిపేట జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, మేదీపట్నం, గచ్చిబౌలి, మణికొండ, బేగంపేట్, ఫ్యాట్నీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, షేర్లింగంపల్లి, కొండాపూర్, ఇక కొత్తగూడ, చంద్రాయన్గుట్ట, పంజాన్గుట్ట అండ్ బాలానగర్, కుకట్పల్లి ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాదు నగరం అంతా కూడా భారీ వర్షాలు కురిసినాయి. ఒక్కసారిగా హైదరాబాదు తడిసి ముద్దయినట్టుగా అనిపిస్తోంది. మరొకసారి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ ప్రజల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. భారీ వర్షాల సూచన ఉన్నది. వారం రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తుంది. ఇప్పటికే హైదరాబాద్కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి మరి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ చూస్తే భారీ వర్షాలతో జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని భారీ వర్షాలు కురవడంతో మరి హైడ్రా బృందాలు అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ అండ్తో పాటు ఎంఆర్టీ బృందాలని మోహరించి భారీ సామర్థ్యపు పంపులతో రోడ్లపై నీరు నిలిచినటువంటి ఆ ప్రాంతాలంతా కూడా నీరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మేరకు నీట మునిగినటువంటి రోడ్లపైన నీటిని తొలగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు హైడ్రా ఇప్పటికే చర్యలు చేపడుతోంది. మరోవైపు ఇక జిల్లాల విషయానికి వస్తే కామారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, గద్వాల్, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, ఇక కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లిలో 100 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు పిట్లం, తిమ్మానగరు, అచ్చంపేట, నిజాం సాగర్లో సహా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. సో ఏదైతే పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రైతులు సైతం కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో ప్రాజెక్టులంతా కూడా పూర్తిగా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారంతో సహా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపినట్టు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, హనుమకొండ, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక ఈ మేరకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. అటు సోమవారం సరూనగర్లో అత్యధికంగా 112 mm వర్షపాతం కురిసింది. ఉప్పల్ ప్రాంతంలో 81.3 mmల వర్షపాతం కురిసింది. సో ఇట్లా వరుసగా అయితే వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోజు రోజుకు వర్షాలు కూడా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఒకసారి అఫీషియల్గా మనం వెబ్సైట్లో చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్లో ఏంటి అసలు వెదర్ అప్డేట్స్ ఏందో ఒకసారి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అఫీషియల్ వెబ్సైట్లో. రైట్, అఫీషియల్ వెబ్సైట్లో మరి నిజంగా వారం రోజుల పాటు ఎటువంటి ప్రభావం చూపించబోతున్నది, ఏ జిల్లాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. గత 2-3 రోజుల నుంచి 100కు పైగా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి జిల్లాలు ఉన్నాయి. సో పలు ప్రాంతాల్లో వానలు దంచుకొడుతున్నటువంటి సందర్భంలో మరి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్నాయి. ఏదైతే పిడుగులతో పాటు ఉరుములతో కూడినటువంటి వెదర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి వాతావరణ శాఖకు సంబంధించి వెదర్ ఫోర్కాస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు ఈ 3 కనుక కంపేర్ చేస్తే 24 గంటల పరిస్థితి చూడండి మీరు ఒకసారి. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో అన్ని ప్రాంతాల్లో కూడా రాజన్న,
సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, కామారెడ్డి కావచ్చు, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాలంతా కూడా మనకి ఇప్పటికే మరి థిక్గా ఉన్నటువంటి ఎల్లో కనిపిస్తుంది. అంటే 2.5 to 15.6 ఈ మధ్య వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి బ్లూ కలర్లో కనిపిస్తుంది 15.6 to 64.5 వరకు దీని తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు మరి 24 గంటలు కనబడిపోతున్నాయి. ఇక 48 గంటలు చూస్తే కొంత తీవ్రత తగ్గుతుంది, బట్ వర్షాలు మాత్రం ఉంటాయి. 48 గంటలు కూడా వర్షాలు ఉంటాయి, తీవ్రత తగ్గుతుంది, కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉంటుంది. రైట్. ఇక 72 గంటలకు సంబంధించిన వెదర్ చూస్తే 72 గంటల్లో కూడా మరి అక్కడక్కడ మనకు వర్షాలు కనిపిస్తున్నాయి. అంటే రానున్నటువంటి 3-4 రోజుల పాటు, వారం రోజుల పాటు కూడా ఈ వర్షాల ప్రభావం క్లియర్గా తెలంగాణలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఆగస్టు 10 వరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంత వాతావరణం కూల్గా ఉంటుందట. అలాగే అనేక జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు పడే సూచనలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మనం చూసినాం హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కుండపోత వర్షం నమోదైంది. సరూర్ నగర్లో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 81.3 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 79.5 మిల్లీమీటర్లు, హయత్ నగర్లో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఇక తూర్పు తెలంగాణలో పడుతున్న వర్షాలు మధ్యాహ్నానికి కాస్త తగ్గుముఖం పట్టిన మధ్యాహ్నం నుంచి రాత్రి సమయానికి దక్షిణ, తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మళ్ళీ వర్షాలు జోరందుకుంటున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రం లేదా మరి రాత్రి సమయంలో వానబడేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, మేడ్చల్ అండ్ రంగారెడ్డి, నల్గొండ, జనగామ ఈ జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనము పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నాము, ఒక్కసారిగా పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నాము. ఖచ్చితంగా వాతావరణంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మరి ఈ వాతావరణంలో మార్పు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదంతా చూడండి 24 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే ఈ 24 గంటల్లో ఈ ప్రాంతం అంతా మనకు థిక్గా ఉన్నటువంటి ఎల్లో ప్రాంతం ఏదైతున్నదో ఇదంతా కూడా మరి వర్షాలు కీలకంగా పడేటువంటి ప్రాంతాలు. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఇక్కడ 15 to 64 మధ్య వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా మనకు 2.5 to 15 మధ్య వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో 112 ఎంఎంల వర్షపాతము, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇక చాలా ప్రాంతాల్లో 70, 80, 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఒక్కసారిగా కుండపోత వర్షపాతం లాగా మరి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సో తగిన సూచనలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల కింద కానీ, పురాతన భవనాల కింద కానీ ఎట్టి పరిస్థితిలో ఉండదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి సో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో హైడ్రా, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసి, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాయి. నగరవాసులకు, ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అటు ఐటీ కారిడార్లో పనిచేస్తున్నటువంటి గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు, ఐటీ కంపెనీలకు సైబర్ పోలీసులు ఇప్పటికే మెయిల్స్ పంపిస్తున్నారు. అందరూ ఒకేసారి ఆఫీస్ నుంచి బయటికి రాకుండా విడతల వారిగా కనుక మీరు మరి లాగౌట్ చేస్తూ బయటకు వస్తే సకాలంలో ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సూచనల మేరకు పోలీసులు మెయిల్స్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో జాగ్రత్తగా మరి ఈ వర్షాల నుంచి బయటపడాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఏర్పడింది.